నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదేళ్ల పాటు పేదలకు అనేక సంక్షేమ పథకాలు. మనువోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్. చిలుకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వరప్రసాదరావు, పాసం సునీల్ కుమార్. సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా మేరగ మురళీధర్ను గెలిపించండి. గూడూరులోని 4వ వార్డులో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన రేవంత్ చక్రవర్తి, నాయకులు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరిస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని కొలన్కుదూరు, కటువుపల్లి గ్రామాల్లో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలంలోని కొలన్కుదూరు, కటువుపల్లి గ్రామాల్లో వైకాపా నాయకులు ఆదినారాయణ, జానకిరెడ్డి, ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూలమాలతో ముంచెత్తారు. వాడవాడలా తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటేయాలంటూ కాకాని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఎన్నికలప్పుడు పగటి వేషగాలు వస్తారని వారిని నమ్మొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేయాలని ఆయన వివరించారు. సంబంధించి 4 విడతల్లో 18 ఈరోజు ఉన్నటువంటి మీ సంఘ బంధాలకు సంబంధించినటువంటి రుణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ రుణాలను నేను తీర్చేస్తానని చెప్పి 4 విడతల్లో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈరోజు మీకు మహిళలకు సంబంధించి ఈరోజు రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు మీ ఖాతాలో జమ చేశాడు. వైఎస్ఆర్ చేయూతి కింద 4 విడతల్లో 18,750 రూపాయల లెక్కన 75,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఆ 4 విడతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి 75,000 రూపాయలు అందించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా రైతుల దగ్గరకు వచ్చి, అన్నా రైతన్నా 50,000 ఇస్తానన్నా, నీ కష్టాన్ని గుర్తించి నీ చేతిలో 67,500 రూపాయలు పెట్టా, నీ ఆశీస్సులు నాకు అందించు అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. మహిళల దగ్గరకు వచ్చి, అక్క చెల్లెమ్మలారా మీకు చెప్పినటువంటి విధంగా 4 విడతల్లో మీ సంఘ బంధాల్లో మీరున్నటువంటి బకాయిలు మీకు చెల్లించా, నాకు మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అడిగేటువంటి అని చెప్పి ఏ విధంగా సొంతం చేసుకోవాలి. దివ్యాంగులు, వృద్ధులు పెన్షన్ కావాలి అంటే పొద్దున నిద్ర లేచి వెళితే సాయంత్రం దాకా పడికాపులు కాచిన పెన్షన్ డబ్బులు చేతికి రావు. 2వ రోజు వెళ్ళాలి, 3వ రోజు వెళ్ళాలి. ఆకలి దప్పులు నిలబడేటువంటి స్తోమత శక్తి లేదు. అటువంటి వాళ్ళు పాపం 3 రోజులు 4 రోజులు తిరిగి పెన్షన్ తెచ్చుకోవాల్సి ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాలంటీర్లని ప్రతి నెల 1వ తేదీ కల్లా టంచనగా ఇంటి ముందు నిలబెట్టి మీ ఇంటి తలుపు తట్టి మీరెప్పుడు నిద్రలేస్తారా, మీ చేతిలో పెన్షన్ పెడదామని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ వెంకటరమణయ్య, ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు మధురెడ్డి, విజయరెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, రమేష్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. తీర ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో చోరీకి గురైన విద్యుత్ మోటార్ల దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తు విలువ 2,19,000 రూపాయలు ఉంటుందని చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ మోటార్ల చోరీ చేసిన 3 నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ
తీర ప్రాంతాల్లోని రైతుల పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురవుతున్నాయని ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టామన్నారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని, ఈ క్రమంలో భాగంగా ముత్యాలపాడు పంచాయతీ పరిధిలోని గొర్రెల సంత వద్ద ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. చింతవరం, మొగిలిగుంట, కొత్తపాలెం గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, వెంకయ్య, చెంచురామయ్యలు కలిసి విద్యుత్ మోటార్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ల కాలనీలో ఓ చోట 14 విద్యుత్ మోటార్లు, 100 కిలోల అల్యూమినియం వైర్ను చెన్నైకి తరలించేందుకు సిద్ధం చేసి ఉండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 2,19,000 రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ వివరించారు. గూడూరు సబ్ డివిజన్ చెల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వాటర్ మోటార్ థెఫ్ట్ జరిగిన కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 14 మోటార్లని అలాగే అల్యూమినియం వైర్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వారు బిలాంగ్స్ టు మొగళ్ళపల్లి కొత్తపల్లి అంటే మన కొత్తపల్లి చింతవరం పంచాయతీ పరిధిలో మన చెల్లకూరు మండలం అవుతుంది. వాళ్ళు సుమారుగా 1 ఇయర్ నుంచి ఈ నేరాలు చేస్తున్నట్టు తెచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి 14 మోటార్లు, ఒక మన ఎలక్ట్రికల్ అల్యూమినియం వైర్ కూడా మన సీజ్ చేయడం జరిగింది. వారు సుమారుగా 1 ఇయర్ నుంచి ఈ వరగలి, మోమిడి, అడ్డేపల్లి విలేజ్ల్లో మోటార్లు థెఫ్ట్ చేస్తూ ఒలిపేడులో కూడా ట్రాన్స్ఫార్మర్ను, దాంతోపాటు అల్యూమినియం వైర్ని కూడా థెఫ్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు ఎస్ఐ గారు అండ్ సిఐ గారి మీద దీని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, తిరుపతి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ కృష్ణకాంత్ పటేల్ ప్రకారం చెప్పిన దాని ప్రకారం మేము స్పెషల్ పార్టీ లాగా అరేంజ్ చేస్తే ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముగ్గురు ముద్దాయిల్ని వెంకటేశ్వర్లు, అలాగే రాము, మనోహర్ బిలాంగ్స్ టు కొత్తపాలెం, మొగిలిగుంట కొత్తపాలెం అండ్ కొత్తపాలెం వారికి సంబంధించిన వారి దగ్గర నుంచి 14 మోటార్లు వైర్ను రికవర్ చేయడం జరిగింది. వారు బాగా చెడు వ్యవసాయానికి లోనై ఇలాంటి పనులు చేస్తూ అక్కడ కొంతమందికి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం జరిగింది. వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో తిరుపతి ఎస్పీ గారు బాగా అందరినీ అప్రిషియేట్ చేసి రివార్డులు ప్రకటించమైంది. దీంట్లో ఎస్ఐ గారికి, సిఐ గారికి, వారి సిబ్బందికి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కస్తూరి కానీ, అలాగే అమరయ్య కానీ, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, విష్ణుకుమారు, భాస్కరు, నరేష్, కాన్స్టేబుల్ అందరూ కూడా రివార్డ్స్ నేను రికమెండ్ చేయడం జరిగింది. సార్ గారు చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐ అంజిరెడ్డి, పోలీసులు నావూరయ్య, కస్తూరయ్య, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, విష్ణుకుమార్, భాస్కర్, నరేష్ తదితరులను ఆయన అభినందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే గూడూరు నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, వైకాపాకు నమ్మకంగా విధేయుడిగా సేవలు అందిస్తే తనను అవమానపరిచారని బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్తో కలిసి సమావేశం నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్, ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావును ఘనంగా సన్మానించారు. టీడీపీ నాయకులను పరిచయం చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మాట్లాడుతూ, ఎంపీగా తనను, గూడూరు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో గూడూరు చెరువు అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే దూడల కాలువ, నాయుడు కాలువ మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. అమృత్ పథకం ద్వారా కేంద్రం నుండి 100 కోట్ల రూపాయలు గూడూరుకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వైకాపా కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలోకి వచ్చి నిస్వార్థంగా సేవలు అందించి ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేశామని గుర్తు చేశారు. ప్రజాసేవలో ఉండాలని కోరుకుని వచ్చిన నాకు ఎంపీ గాని, ఎమ్మెల్యేగా కానీ అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వంతో సలహాతో నాకు ఇస్తే మన చెరువును అభివృద్ధి చేద్దాం. మీ ఉమ్మడి అభ్యర్థి భాస్కర్ రెడ్డి గారు చక్కగా చెప్పాడు, ఉమ్మడి అభ్యర్థి అని చెప్పి అది తీసుకొస్తా. ఆ తర్వాత మనకి నాయుడు కాలువ చాలాసార్లు కూడా
వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయని కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సరిగా మీరు మనకు ప్రజలకు అవకాశం ఇస్తే అది మీ గూగుల్ పెట్టి నేను చేస్తాను, అందరం కలిసి చేసుకుంటాను చేస్తే మీ పేరు కూడా శాశ్వతంగా. ఒక ఎమ్మెల్యేగా పార్టీకి విశ్వాసంగా ఉన్నప్పుడు గత 12 సంవత్సరాలుగా పార్టీలో విశ్వాసం ఉన్నప్పుడు నాకు ప్రజలు చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు తాతగాడి సొమ్ము కాదని నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా, ప్రత్యేక హోదా కొరకు దీక్ష చేశా. చివరి రోజు వరకు కూడా వరప్రసాదరావుని ఎమ్మెల్యేగా ఉంచడానికి ప్రజలు నిర్ణయించాలి తప్ప ఏ ఒక్కరు నిర్ణయించడానికి అది న్యాయం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వరప్రసాదరావు రాలా, కష్టకాలంలో ఉన్నప్పుడు 12లో నేను వచ్చా. ఆ తర్వాత నేను రాజీనామా చేసి దీక్ష చేసి మరొకసారి 19లో నేను అర్హత పొందా. ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు ఎవడు కొరకు నేను రాజకీయాన్ని విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ప్రజల్లో ఉండాలని కోరుకున్నా, వస్తానని చెప్పా, వచ్చా. తమిళనాడు చీఫ్ మన సెక్రటరీగా ఆ రోజు జయలలిత గారి దగ్గర పనిచేశారు. అలాగే ఇక్కడ నా పైన దాదాపు 45,000 ఓట్ల ఆధిక్యత కూడా గెలిచారు. నిజంగా అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ పెట్టాయా అనేవాళ్ళు. నేను ఎవరైనా చెప్పా, ఏం చేశాను పెట్టాలి ప్రెస్ మీట్ చెప్పండి, ఏం చేశాడు పెద్ద అయినా ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్ ఇదే చెప్పేవాడిని. ఎందుకంటే ఎక్కడ కూడా ఎక్కడ ఏం చేయాలా, మత్స్యకారులకు ఏం చేయాలా, అలాగే ఎస్సీలకు ఏం చేయాలా, ఎస్టీలకు ఏం చేయాలా, ముఖ్యంగా బీసీలకు ఏం చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళికతో ముందుకి పోతున్నటువంటి మా వరప్రసాద్ అన్న గారు ఈరోజు ఎంపీ గారు అవ్వడం మన అదృష్టంగా అందరూ కూడా భావించాలి. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చామంటే సామర్థ్యం, సత్తా. మన ప్రసాద్ అన్నది కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. ఎంపీగా అన్న, నేను ఎమ్మెల్యే కూడా మేమిద్దరం గెలిచాము. మళ్ళీ ఈ తిరుపతి పార్లమెంట్లో ఎంపీ అవుతుందని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఎంపీగా వరప్రసాద్ అన్న గారు మంచి మెజార్టీతో, మంచి ఆధిక్యతతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మా జనసేన సోదరులకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆక్సిజన్ మాకు వచ్చి కలిసింది బీజేపీ. కాబట్టి ముగ్గురు కాంబినేషన్తో అందరూ కూడా కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్స్లో కూడా మన ముగ్గురు కాంబినేషన్స్ ఎదుర్కొనే శక్తి ఇక ఈ పార్లమెంట్లో ఉండకూడదని చెప్పి నేను తెలియజేస్తూ, రేపు ఎట్లా వాళ్ళు అవాకులు జవాకులు పేలుతారు, ఓడిపోయే వాళ్ళు నోటుతో ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆ కొత్త గురించి మనం మాట్లాడలేదు. ఎందుకంటే గెలిచేవాడు ఎక్కువ మాట్లాడు, ఓడిపోయేవాడు భయం ఉన్నవాడు మాట్లాడతారు. రేపు నేను మాట్లాడతారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దేనికన్నా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏమి అడిగినా దానికి కౌంటర్ దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసిన ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు పరిస్థితి. కానీ ఎప్పుడు మేము ఒకదాన్ని పట్టు ఊరాడుతూ ఉంటాం. ఈ సమావేశంలో ఎన్డీఏ నాయకులు పురుషోత్తం రెడ్డి, చంద్రప్ప, బాలకృష్ణ నాయుడు, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సర్వోత్తం రెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా మేరిగ మురళీధర్ను గూడూరు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ కుమారులు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు అందించిన వైకాపా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, గిరిబాబు, విజయ్ భాస్కర్ రెడ్డి, కోటా కృష్ణ, మగ్దూమ్ మొహిద్దీన్, అల్తాఫ్, వినోద్ బాబు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కోట కృష్ణ వారి యొక్క సారథ్యంలో, రాఘవరెడ్డి గారు వారి యొక్క సారథ్యంలో ఈ గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళన్న గారి తనయుడు రేవంత్ చక్రవర్తి, హేమంత్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గత 3 రోజులుగా 1, 2, 3 వార్డులు కంప్లీట్ అయ్యి ఈరోజు 4వ వార్డులోకి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 రోజులుగా ఈ 1, 2, 3 వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రతి ఇంటికి వెళితే మేము అందరికంటే ముందు అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అని నన్ను అడిగితే సార్ బిజీగా ఉన్నారు, సార్ అక్కడ ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, అది అని చెప్తాను. ఈ రోజు నుంచి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారని అడిగితే గూడూరు ప్రజానికి గుండెల్లో ఉన్నారని చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్తాను. అలాగే ఆయన చేసే పనులు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, నేను చేసింది నచ్చితే నాకు ఓటేండి, నా నాయకుడిని ఒకరిని చూపించండి, నేను మాట్లాడతాను. అంతా మభ్యపెట్టి, అంతా దొంగ మాటలు చెప్పి మేనిఫెస్టోని లేపేసే నాయకులు అందరూ ఒకవైపు ఉన్నారు. దమ్ముండి నేను చేసింది నచ్చితే, నేను చేసింది మీకు అందరికీ అందితే ఓటేమని నాయకుడు ఒకవైపు ఉన్నాడు. అలాగే ఆయన ఎంచుకున్న అభ్యర్థి కూడా అలాగే ఉన్నారు. పార్టీల కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయన, పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి బంటు, పదవి ఉన్నా లేకపోయినా, టికెట్ ఇచ్చినా లేకపోయినా గూడూరుని నమ్ముకున్న వ్యక్తి. పదవి కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు, అధికార దాహం కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు. ఈ బిడ్డ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించి 3 పదవులు ఇచ్చారు సంవత్సరంలోనే, అయినా సరిపోదన్నట్టు గూడూరు నీకే మురళన్న అని ఆశీర్వదించి పంపించారు. ఆ వ్యక్తిని మీ అందరూ ఓటేసి గెలిపించండి. మన భవిష్యత్తును మనమే మార్చుకుందాం. 10 ఏళ్లుగా పట్టిన గూడూరు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ సతీమణి పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆమె టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ రమాదేవికి స్వాగతం పలికారు. అదే సమయంలో సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, విశాఖలో మొత్తం దోచేశామని, ఇక్కడ దోచేయడానికి మిగిలింది నరసింహస్వామి కొండేనని, దాని జోలికి వెళ్లొద్దని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాడు ప్యాంటు కొట్టాడు, తొడ కొట్టాడు, మీసం తిప్పాడు, ప్యాంటు ఉడిపోయింది, మీసాలు ఉడిపోయినాయి. కానీ వాడికి నెల్లూరులో పోటీ చేయడు. వాడు చేయడం నాకు తెలుసు. వాడికి భయం. నారాయణ గారి చేతిలో 70-80 వేలతో ఓడిపోతామని చెప్పి వాడికి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయి 3 జిల్లాలు దాటి నరసరావుపేటలో చేరున్నాడు. నెల్లూరుని సర్వనాశనం చేసి నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధిని పూర్తి చేయకుండా మొత్తం ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇటు ప్రజల్ని సర్వనాశనం చేశాడు. నెల్లూరు టౌన్ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి ఇప్పుడు ఎవరో పోటీ పెట్టాడు, పాప ఆయన గురించి నాకేం తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయన తెలియదు, దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే ఈరోజు నారాయణ గారికి ఓటేయడం అంటే అది నారాయణకి ఏసో ఆయన ఎమ్మెల్యే అవుతాడో చేస్తాడని కాదు. నెల్లూరు నగరం అందంగా ఒక బెంగళూరుతో పోటీ పడాలంటే తెలుగుదేశం ప్రచారంలో పాల్గొంటున్నాము. ఇప్పుడే సీనన్న మాట్లాడారు. ప్రజల్ని ఒకటే కోరుతున్నాము, మన నారాయణ సారు, మన నెల్లూరు, మన తెలుగుదేశం, మన సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. నారాయణ సారు మళ్ళీ రావాలి, మన అభివృద్ధి పనులన్నీ పూర్తవ్వాలి. నెల్లూరు నగరాన్ని అంతా మా ప్రభుత్వమే చేసిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి నారాయణ సెటైర్లు వేశారు. ప్రజలేమీ అంత అమాయకులు కాదని, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో తెలుసు అని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 43వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే ఇక్కడున్న ఇవంతా ఈ టౌన్ అంతా నెల్లూరు సిటీ ఎప్పుడో ఫామ్ అయినప్పుడు ఏర్పడిన టౌన్ ఇది. అందువల్ల అప్పుడు ఈ లేఅవుట్లు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు కాబట్టి ఇక్కడంతా చిన్న చిన్న వీధులు, అంటే 4 అడుగులు, 3 అడుగులు, 6 అడుగులు ఉంటుంటాయి.
ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం, వీళ్ళకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఏదైతే 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి 90% కంప్లీట్ చేసామో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది చేయటం వల్ల నెల్లూరులో దోమలు లేని ఒక నగరం, మంచి నగరంగా తయారవుతుంది. ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు, బహుశా జిల్లా అధ్యక్షుడు, నేను మాట్లాడటం కూడా పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. అడితే నెల్లూరు దాంట్లో మేము డెవలప్ చేసాం, నారాయణ ఏం డెవలప్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అది అందరూ నవ్వుకుంటున్నారు. నారాయణ సార్ ఏం డెవలప్ చేయలేదు, అంతా మా వైసీపీ ప్రభుత్వంలోనే చేసి, అంటే వాళ్ళే ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసినట్టు, వాళ్ళే ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినట్టు, వాళ్ళే సంగం బ్యారేజ్ వాటర్ లైన్ తెచ్చినట్టు, వాళ్ళే షాదీ మంజిల్ కట్టినట్టు, వాళ్ళే బారా షాహిద్ దర్గా డెవలప్ చేసినట్టు, వాళ్ళే అన్నా క్యాంటీన్స్, వాళ్ళే నెక్లెస్ రోడ్, ఇవన్నీ అసలు చెప్పుకోవటానికన్నా గమ్మునుండాల, చెయ్యనప్పుడు గమ్మునుండాల. రాజకీయం తెలిసిన వాడు, అనుభవం ఉన్న వాళ్ళు ఏమంటారంటే చేయనప్పుడు గమ్మునుంటారు, అది చేస్తాం ఇది చేస్తాం ఫ్యూచర్లో చెప్తారు. కానీ ఏమీ చేయకుండానే అవన్నీ మేం చేసామంటే ప్రజలంతా అమాయకులు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో ఎదుర్కోల ఉత్సవం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. ఉభయదాతలుగా కనుమూరు హరిచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
మండలంలోని తూర్పు కన్పూర్లో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. అలాగే అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి, అమృతమ్మ, ఇనుగుంట శోభన్ బాబు, శిరీష దంపతులు వ్యవహరించారు. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు జరిగాయి. ప్రతి పౌర్ణమికి నిర్వహించే లలితా హోమం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతులు, పెళ్లూరు కోటేశ్వర్ రెడ్డి, అల్లం రమణయ్య, బాబురావు, సుధాకర్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సగరేణ రక్ష దక్షిణాగ్నయే నమః ఆహవని స్వరూపిణే స్వర్గ అపవర్గ రూప చెప్పండి. గొప్పపాల గోత్రోద్భవస్య జగన్మోహన్ రెడ్డి నామధేయస్య నామధేయ గడపలు పెట్టుకోవచ్చు. గజాతవనస్యామాశాస్తే ఉత్తరాంగేవ యజ్ఞామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదేళ్ల పాటు పేదలకు అనేక సంక్షేమ పథకాలు. మనుబోలు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విద్యుత్ మోటారు దొంగల అరెస్ట్. చిలుకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోరీ వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వరప్రసాదరావు, పాసం సునీల్ కుమార్. సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా మేరగ మురళీధర్ను గెలిపించండి. గూడూరులోని 4వ వార్డులో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలతో మాట్లాడిన రేవంత్ చక్రవర్తి, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.